ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చదివిన లేఖన భాగములో వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండవలెను అనే ఆజ్ఞ ఉన్నది. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలి. ఇది దేవుని ఆజ్ఞ. ఘనమైనదిగా ఉండాలి కాబట్టి పెళ్ళి అనేది జరిగినప్పుడు మనం ప్రతి విషయాన్ని కూడా ఘనంగానే జరిగించడానికి ప్రయత్నం చేస్తాం. వధూవరులకు ఘనమైన వస్త్రాలను ఏర్పాటు చేస్తాం. మామూలు బట్టలు కట్టుకుని రారు వాళ్ళు. కలిగినంతలో ఏ జాతి, ఏ కులము, ఏ మతము, ఏ దేశము, ఏ సంస్కృతి, ఎక్కడి వాళ్ళైనా సరే తమకు ఉన్నంతలో చాలా మంచి వస్త్రాలు కట్టుకుంటారు. అవకాశం ఉన్నంత ఘనంగా మంచి బట్టలు కట్టుకుంటారు. ఎందుకంటే పెళ్లి, మరి పెళ్లికేంటి మామూలు బట్టలు వేసుకొని కూర్చుంటారా? లేదు లేదు, మంచి బట్టలు వేసుకోవాలి. ఎందుకంటే వివాహము ఘనమైనదిగా ఉండాలి. వచ్చిన వారికి అసలు ముందు చాలా మందిని పిలుచుకుంటారు. ఊళ్ళో ఇరుగు పొరుగు ఊళ్ళల్లో బంధువులు, తెలిసిన వారు, పరిచయస్తుల్లో సాధ్యమైనంత ఎక్కువ మందిని పిలుచుకుంటారు. ఎంత మందిని వస్తే అంత గొప్ప, అంత ఘనత. ఏదో ఇద్దరు ముగ్గురు ముందు చేసుకోరు కదా పెళ్లి. అవకాశం ఉన్నంత వరకు ఎక్కువ మందిని పిలుచుకుంటారు. వచ్చిన వారికి మంచి భోజనాలు పెడతారు. ఏదో పచ్చడి మెతుకులో పచ్చి పులుసు పెట్టరు. తమకు ఉన్నంతలో, కలిగినంతలో, అవకాశం ఉన్నంతలో చాలా రాజభోజనం పెడతారు. ఇంత గొప్ప సంఘటన పెళ్లికి వచ్చేటప్పుడు మనం కూడా మనకున్న వస్త్రాలు అన్నింటిలో చక్కని వస్త్రాలు, అందమైన వస్త్రాలు వేసుకొని వస్తాం. పెళ్ళంటే వచ్చే వాళ్ళందరి ఇళ్లల్లో సంతోషం. పెళ్లి జరుగుతున్న వాళ్ళ ఇళ్లలోనే కాదు, వచ్చే బంధుమిత్రులందరూ కూడా ఇది నా ఇంట్లో పెళ్లి, నా ఇంట్లో శుభకార్యం అనుకొని ఆనందంగా, ఉత్సాహంగా వస్తారు. పెళ్లి చాలా ఘనమైనది. అన్నీ ఘనంగానే మనం చేస్తాం. కానీ అసలు ఘనమైనది అని చెప్పబడినటువంటి సంగతులలో రెండు వర్గములున్నవి. ప్రభునందు ప్రియులారా, రెండు వర్గములున్నవి. ఒకటి దేవుని దృష్టికి ఘనమైనది, రెండవది మనుషుల దృష్టికి ఘనమైనది. ఘనంగా ఉండాలి అంటే దేవుని దృష్టికి ఘనమైనదిగా ఉండాలా, మనుషుల దృష్టికి ఘనమైనదిగా ఉండాలా? లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో ఇలాగ వ్రాయబడి ఉంది. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అన్నాడు. కొన్ని సంగతులను చూసి మనుషులు అనుకుంటారు, అమ్మాయి ఎంత బాగా చేశారు, ఎంత మంచిగా ఉంది, ఎంత అందంగా ఉంది, ఎంత మంచి భోజనం పెట్టారు, ఎంత విలువైన వస్త్రాలు కట్టుకున్నారని మనుషులు చెప్పుకుంటారు. కానీ దేవుడు మెచ్చుకోడట. ఆహా, ఏం బాగుందిలే అని అంటాడట. దేవుడు మెచ్చుకునేటట్టుగా మనం ఏ కార్యమైనా చేయాలి. పెళ్లినైనా చేయాలి, తర్వాత సంసారమైనా అలాగే ఉండాలి. ప్రతి వ్యక్తి కూడా ఒక తీర్మానం చేసుకోవాలి. నేనేం చేసినా అది దేవునికి నచ్చాలి. ప్రసంగం చేస్తే దేవునికి నచ్చాలి. ఒక సంఘాన్ని కడితే అది దేవునికి నచ్చాలి. ఒక వ్యాపారం చేస్తే అది దేవునికి నచ్చాలి. ఒక పెళ్లిని జరిగిస్తే అది దేవునికి నచ్చాలి. నూతన
దంపతులు కాపురం చేస్తే, సహజీవనం చేస్తే అది దేవునికి నచ్చాలి. మనుషులు మెచ్చుకోవాలంటే, ఆహా ఓహో బాగున్నది అనాలంటే ఏం చేయాలి? దేన్ని మెచ్చుకుంటారు మనుషులు? పెళ్లి చాలా ఘనంగా జరిగిందండి అంటాం. ఏంటండి ఘనంగా జరగడం అంటే మీ అర్థం ఏమిటి? ఘనంగా జరగడం అంటే పెళ్లికి చాలా మంది వచ్చారండి, మంచి భోజనాలు పెట్టారండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ధరించిన వస్త్రాలు చాలా బాగున్నాయండి, ఇవన్నీ చెబుతారు. చాలా నగలు, ఆభరణాలు, విలువైన సారసామాను, బోల్డంత కట్న కానుకలు అన్ని చేశారండి, ఇవన్నీ చెబుతారు. బాగుంది బాగుంది ఘనంగా ఉన్నది అంటే. కానీ దేవుని దృష్టికి ఘనమైనదనగా అర్థం ఏంటి? ప్రభువుని ప్రియులారా, మనం కట్టుకున్న బట్టలను చూసి దేవుడు మూర్ఛపోతాడా? వాము ఎంత బాగుంది డ్రెస్సు అని దేవుడు ఆశ్చర్యపోతాడా? మనం పెట్టే భోజనాలను చూసి అయ్యి బాబు ఎంత బాగుంది కూర అంటాడా దేవుడు? దేవుడు మెచ్చుకోవాలంటే దానికి వేరే కొన్ని లక్షణాలు ఉంటాయి. దేవుని చిత్త ప్రకారము, దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞల ప్రకారము, దేవుని వాక్య ప్రకారము ఏ కుటుంబం నడుస్తుందో ఆ కుటుంబం దేవుని దృష్టిలో ఘనమైనది. పిల్లరా, అసలు వివాహము ఘనమైనది అని, ఘనమైనదిగా ఉండాలని బైబిల్ ఎందుకు ఆజ్ఞాపిస్తోందంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం, ఈ పెళ్లి అనే వ్యవస్థను మానవ జాతిలో పెద్దలు ఆలోచించి నియమించలేదు. ఏ దేవుడైతే తన వాక్కుతో సకల బ్రహ్మాండమును సృష్టించినాడో ఆ దేవుడు ఈ పెళ్లి అనే వ్యవస్థను స్థాపించాడు. పెళ్లి అనే వ్యవస్థ అంటే అర్థం ఏంటి? ఇద్దరు యవనస్తులు దేవుని అనుమతితో, పెద్దల అనుమతితో ఒకరితో ఒకరు నిబంధన, ఒప్పందం, ఓడంబడిక చేసుకోవడం. ఇక నుండి మనమిద్దరం బ్రతికినంత కాలం నీ కోసం నేను బ్రతుకుతాను, నా కోసం నువ్వు బ్రతకాలి, మన ఇద్దరం కలిసి సృష్టికర్త కోసం బ్రతకాలి అనే నిబంధన పేరు పెళ్లి. ఇలాంటి నిబంధన, ఇలాంటి పెళ్లి ఏ జంతుజాలములో, పక్షిజాలములో ఎక్కడా ఉండదు. మానవ జాతిలో మాత్రమే పెళ్లి అనే నిబంధన దేవుడు ఏర్పాటు చేశాడు. సర్వశక్తి గల దేవుడు, ఏ దేవుడైతే సకల బ్రహ్మాండములు సృష్టించాడో, ఏ దేవుడైతే మట్టి నుండి మొట్టమొదటి మనిషిని సృష్టించినాడో, ఏ దేవుడైతే ఆ మొట్టమొదటి మానవుడి ప్రక్కటెముకను తీసి ఒక స్త్రీగా నిర్మించి అతనికి భార్యగా ఇచ్చాడో ఆ దేవుడు స్థాపించినటువంటిది పెళ్లి అనే వ్యవస్థ. దేవుడు స్థాపించాడు కనుక ఇది ఘనమైన కార్యం. రెండవదిగా, అసలు దేవుడు ఈ పెళ్లిని ఎందుకు స్థాపించాడు అనే పాయింట్, అనే అంశాన్ని కనుక మనం ఆలోచిస్తే దానికి 3 కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏమిటంటే, మానవుల్ని సృష్టించినప్పుడు దేవుడు అతనిలో కొన్ని అవసరతలు సృష్టించి అవసరాలతో పాటు మనిషిని చేశాడు. వాడికి దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది, నిద్ర వస్తుంది, అలసిపోతాడు. ఆ ఆకలిస్తే అన్నం కావాలి, నిద్ర వస్తే నిద్రపోవాలి. వాతావరణం నుండి రక్షణ కొరకు బట్టలు ధరించాలి. ఇంకొక అవసరం ఉంది, ఒంటరిగా ఉండలేడు మానవుడు. ఎన్ని లక్షల కోట్ల రూపాయలున్నా ఏ మనిషి ఒక్క రెండో మనిషి లేనటువంటి ఒక ద్వీపంలో నేను వదిలేస్తే నోట్ల కట్టలు చూసుకొని ఏం చేసుకుంటాం? పలకరించే మనిషి లేనప్పుడు గుండె పగిలిపోతుంది. మనిషికి మనిషి తోడు కావాలి.
మనిషిలో కొన్ని మానసిక అవసరాలు, శారీరక అవసరాలు దేవుడు పుట్టించాడు. ఆ అవసరతలను పరిశుద్ధంగా, పవిత్రంగా తీర్చుకోవాలి. సమాజానికి హాని కలగకుండా దేవుడే పుట్టించిన కోరికలను పవిత్రంగా తీర్చుకోవడానికి పెళ్లి అనే వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది మొదటి కారణం. రెండవ కారణం, దేవుడంటే ఏమిటో మనకు అర్థం కావడానికి పెళ్లి అనే వ్యవస్థ, కుటుంబం అనే వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. పెళ్లి ద్వారా కుటుంబం ఏర్పడుతుంది. పెళ్లి జరిగితే అది కుటుంబం అయిపోతుంది. ఈ కుటుంబ వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేసేటంటే, ఈ పెళ్లి లేకుండా, కుటుంబం లేకుండా సృష్టికర్త అయిన దేవుడు మనకు అర్థం కాదు. దేవుడు అంటే ఎవరు? దేవుణ్ణి మనం చూసామా? చూడగలమా? ఎవరైనా చూపించమంటే పట్టుకొచ్చి చూపించగలమా? చూపించలేదు. మరి దేవుడు ఎలాగ అర్థమవుతాడు? ఈ కుటుంబ బంధములలో, బాంధవ్యములలో, చుట్టరికములలో దేవుడు మనకు అర్థమవుతాడు. యేసు ప్రభు వారు నేర్పించారు ఎలా ప్రార్థన చేయాలో. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించమని నేర్పించారు యేసునాథుడు. తండ్రి అనే మాట ఎలాగ అర్థమవుతుంది? ఒక మేకనో, జింకనో దేన్నో పట్టుకొని అడగండి, బాబు మీ తండ్రి ఎవరంటే ఏం చెప్తుంది? దానికేం తెలుసు? మా నాన్న అనే అనుబంధం వాళ్ళకు వాటికి ఉండదు. దేవుని బిడ్డలారా, మానవ జీవితంలో తండ్రి అనేవాడు ఒకడు ఉంటాడు. దేవుణ్ణి నాన్నగా భావించు, నాన్నగా పిలుచుకోమని యేసయ్య నేర్పించాడు. ఈ కుటుంబమే లేకపోతే, తండ్రి అనేవాడే లేకపోతే దేవుడు మన తండ్రి అని ఎలాగ అనుకుంటాం? ఈ కుటుంబము ద్వారా, కుటుంబం ఏర్పడ్డ తర్వాత బిడ్డలు పుట్టడం ద్వారా, వాళ్లను తల్లి తండ్రి పెంచడం ద్వారా మనకు దేవుడు తను తాను బయలుపరుచుకుంటున్నాడు. నీకు అమ్మ నాన్న ఎలాంటి వాళ్ళు, నేను నీకు అలాంటి వాడిని. మొత్తం ప్రపంచానికి నేను తండ్రిని, తల్లి రెండు నేనే. తండ్రి అని పిలవమన్నాడు. ఇంకో మాట కూడా అన్నాడు, గర్భమున పుట్టిన బిడ్డను తల్లి మరచునా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవనన్నాడు. గనక అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ రెండు కలిసిందే దేవుని ప్రేమ. అలా దేవుడు అర్థమవుతాడు. తర్వాత ఒక స్త్రీకి తాళి కట్టిన వాడు భర్త అయితే, సర్వ జగత్తుకు భర్త ఆ సృష్టికర్త. భార్య భర్తకి ఎలా లోబడుతుందో మనమందరం దేవునికి ఎలా లోబడాలి. దేవుడేమో కనబడని భర్త, ఈ తాళి కట్టిన వాడేమో కనిపించే భర్త. ఈ భావన కొరకు దేవుడు కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు తానెవడో మనకు అర్థం కావడానికి ఈ ఏర్పాటు చేశాడు. మూడవదిగా, దేవుని చిత్తానుసారమైన చక్కని పిల్లలను కానీ మంచి వ్యక్తిత్వముతో, సంస్కారంతో, క్రమశిక్షణలో, మంచి పద్ధతిలో వారిని పెంచి దేవునికి అప్పగించటానికి, వారిని దేవభక్తులుగా, దేశభక్తులుగా, దేవుని సేవకులుగా, సమాజ సేవకులుగా వారిని పెంచి మలచి దేవునికి అప్పగించడానికి కుటుంబము అనే వ్యవస్థ కావాలి. ఇది మూడవ కారణం. మన అవసరాలు పరిశుద్ధంగా తీరడానికి పెళ్లి. రెండవది, దేవుడు అంటే ఏమిటో మనకు అర్థం కావడానికి పెళ్లి. మూడవది, దేవుని చిత్తానుసారమైన పిల్లలను కని దేవునికి అప్పగించడానికి పెళ్లి. ఇట్లాంటి మైకులు తయారయ్యే ఒక కార్ఖానా, ఒక ఫ్యాక్టరీ ఉంటుంది.
ఈ మొబైల్స్ తయారయ్యేటటువంటి ఒక కార్ఖానా ఫ్యాక్టరీ ఉంటుంది, ఈ కళ్ళజోళ్ళు తయారయ్యే కార్ఖానా ఫ్యాక్టరీ ఉంటుంది, ఇలాంటి బల్లలు తయారయ్యే ఫ్యాక్టరీ ఉంటుంది. మరి భక్తులు తయారయ్యే ఫ్యాక్టరీ ఎక్కడుంది? భక్తులు ఎక్కడ తయారవుతారు? ఏ కార్ఖానాలో? కార్లు, స్కూటర్లు, టెలివిజన్లు, కంప్యూటర్లు అన్ని తయారయ్యే కార్ఖానాలు ఉన్నాయి. మోషే వంటి భక్తులు, పౌలు వంటి భక్తులు, తిమోతి లాంటి భక్తులు, సమూయేలు లాంటి ప్రవక్తలు ఎక్కడ తయారవుతారు? ఏ కార్ఖానా అంటే కుటుంబములు అనే కార్ఖానాలో తయారవుతారు. అప్పుడే పుట్టిన మేకను గాలి వదిలేస్తే అది పెద్దది మేక అవుతుందంతే. మంచి మేక చెడ్డ మేక ఏమి ఉండదు. అది మేక, మంచి మేక చెడ్డ మేక ఉందని మేక. కానీ అప్పుడే పుట్టిన ఒక పిల్లవాడిని గాలి వదిలేస్తే వాడు మంచోడు కాడు, సంఘ విద్రోహ శక్తి అవుతాడు, రౌడీ అవుతాడు, నేరస్తుడు అవుతాడు. నైతికం అనే కోణం ఒకటి ఉంది మనిషికి. జంతుజాలానికి అది ఉండదు. ఆకలిస్తే తింటాయి, నిద్ర వస్తే పడుకుంటాయి, అంతే. మళ్ళీ మెలకు వస్తే లేస్తే మళ్ళీ ఆహార సంపాదన, అదే దాని ప్రపంచం. ఒక మంచి మేక చెడ్డ మేక, మంచి జింక చెడ్డ జింక, మంచి ఏనుగు చెడ్డ ఏనుగు ఉండదు. అవి పుట్టేస్తే గాలిని బ్రతికేస్తాయి, ప్రకృతి ధర్మం నెరవేర్చేస్తాయి. కానీ మనిషి పుట్టిన తర్వాత అసలు వాడు బ్రతకాలంటేనే కష్టం. అప్పుడే పుట్టిన బిడ్డను రోడ్డు మీద వదిలేస్తే వాడు చచ్చిపోతాడు. వాడికి అమ్మ ప్రేమ కావాలి, నాన్నగారి యొక్క ఆలన పాలన క్రమశిక్షణ కావాలి. అప్పుడే పుట్టిన కోడిపిల్ల 1-2 క్షణాలు అలాగల కాళ్ళు బ్యాలెన్స్ నిలుపుకొని చెదపురుగులు వెతుక్కొని వెళ్ళిపోతుంది. కానీ మనిషి తన ఆహారం వెతుక్కోవాలంటే అంత తొందరగా జరగదా పని. అసలు కాళ్ళ మీద నిలబడనే లేదు. వాడు కరెక్ట్గా కాళ్ళ మీద నిలబడాలంటే మనిషికి 2 సంవత్సరాలు పడుతుంది. ఆర్థికంగా తన కాళ్ళ మీద నిలబడాలంటే 25 ఏళ్ళు పడుతుంది, 25 ఏళ్ళు. ఈ లోపల అమ్మ ప్రేమ నాన్న ప్రేమ వాడికి కావాలి. వాళ్ళు భయము, భక్తి, క్రమశిక్షణ, సంస్కారం నేర్పించాలి. లేకపోతే గాలి వదిలేస్తే వాడు రౌడీ తయారవుతాడు. చాలా ప్రమాదం. బాలుడు నడవవలసిన త్రోవని వాడికి నేర్పము. సామెతలు 22:6వ వచనంలో వాడు పెద్దవాడైనప్పుడు ఆ దారిలో నుండి తొలగిపోడు అని బైబిల్ చదివిస్తుంది. ఈ 3 కారణాలు. తిమోతి భక్తుడైనాడు, వాళ్ళ అమ్మ భక్తురాలే, వాళ్ళ అమ్మమ్మ భక్తురాలే. అలాగా భక్తుల కుటుంబంలో పుడితే భక్తులుగా పెంచబడే అవకాశం ఉంటుంది. సబ్బుల కార్ఖానా, కార్లు, విమానాలు, రైలు పెట్టెలు అన్నీ తయారు చేసే కార్ఖానాలు ఉన్నాయి. భక్తులను తయారు చేసే కార్ఖానా పేరే క్రైస్తవ కుటుంబం. క్రైస్తవ కుటుంబం కాకపోయినా మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలాంటి మహానుభావులు లాంటి వ్యక్తులు కూడా సంస్కారవంతమైన కుటుంబాల్లోనే పుడతారు. పుట్టగానే వాళ్ళను వదిలేయలే గాలికి. అంబేద్కర్ గారి మీద వాళ్ళ నాన్నగారి ప్రభావం ఉన్నది. అందుకే ఆయన ప్రపంచ నాయకుడైపోయినాడు. పిల్లల్ని గాలి వదిలేయద్దు, కుటుంబంలో వాళ్ళను క్రమంగా పెంచాలి. ఈ 3 కారణాలతో దేవుడు కుటుంబ వ్యవస్థను స్థాపించాడు. కనుక దేవుడే ఇలాంటి గొప్ప కార్యముల కొరకు కుటుంబమును స్థాపించాడు. కనుక వివాహము చాలా ఘనమైనది. మనము దాన్ని ఘనంగా కాపాడుకోవాలి కూడా. ఘనమైనదిగా ఉండవలెను అనే ఆజ్ఞ ఉన్నది. ఘనంగా ఎలా కాపాడుకోవాలి?
అంటే పెళ్లికి చాలా మంది వచ్చారు, చాలా మంచి భోజనాలు పెట్టారు, మంచి బట్టలు కట్టుకున్నారు, మంచి ఆభరణాలు ధరించారు. ఇది లోకము దృష్టిలో ఘనత. దేవుని దృష్టిలో ఘనత ఏమిటంటే దేవుని చిత్తమును నెరవేర్చే కుటుంబముగా ఉండాలి. బైబిల్లో 2 కుటుంబాలు ఉన్నాయి. ఒకటి ఐశ్వర్యవంతమైన కుటుంబం, ఒకటేమో నిరుపేద కుటుంబం, రెక్కాడితే కానీ దొక్కాడని కుటుంబం. ఈ 2 కుటుంబాల్లో ఏది ఘనమైనదో మీరు చెప్పాలి. ఇప్పుడు నీకే పరీక్ష పెడుతున్నాను. ఒక ఆయన ఉన్నాడు, ఒక దేశానికి రాజు, 10 గోత్రాలను నేరాడు ఆయన. అంటే 10 చిన్న చిన్న రాజ్యాలు అన్నమాట. చాలా ధనవంతుడు మహారాజు. ఇంకొక మహారాజు గారి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఇక డబ్బుకేం కొదవా? కోరుకున్నంత డబ్బు, దాసదాసీ జనం, రాజభవనాలు, ఆస్తిపాస్తులు, సంగీత నాట్యాలు, 24 గంటలు జల్సా. కానీ వాళ్ళ ఇంట్లో 1000 మంది ప్రతిరోజు భోజనాలు చేస్తారు. ఏది తక్కువ లేదు. వాళ్ళ ఇంట్లో తులాల కొద్దీ ఉండదు బంగారం, మణుగుల కొద్దీ ఉంటుంది. మణుగుల కొద్దీ, క్వింటాల కొద్దీ ఉంటుంది బంగారం. వెంటంటే అసలు లెక్కే లేదు. అటువంటి మంచి ఐశ్వర్యవంతమైన కుటుంబం ఒకటి ఉంది. అయితే ఆ భర్త ఇంకొకటి భార్యను చాలా ప్రేమించేవాడు. ఒక్కసారి కూడా వాడు గొడవాడుకోలేడు. ఇద్దరిది ఒకటే మాట. ఆయన ఏదంటే ఆయన అదే అంటాడు, ఆయన ఏదంటే ఆమె అదే అంటుంది. గొడవలు లేని కుటుంబం. ఈ కుటుంబము ఘనమైనదా కాదా మీరు చెప్పండి. పెళ్లి ఘనంగా జరిగింది, సంసార జీవితం ఘనంగా ఉన్నది, చరస్థిరాస్తులు ఉన్నాయి, వాళ్ళకి ఏమి కొదవలేదు. భార్యాభర్తలు అన్యోన్యంగా కాపురం చేస్తున్నారు. గొప్ప కుటుంబమేనా కాదా? కాదా? చాలా గొప్ప కుటుంబం అని లోకం అనుకుంటుంది. కానీ ఆ భర్త పేరు ఆహాబు, ఆ భార్య పేరు యెజబెలు. తన భార్య అయిన యెజబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయుటకు తన్ను తాను అప్పగించుకున్న ఆహాబు లాంటి దుష్టుడైన రాజు మరెన్నడూ ఇశ్రాయేలులో పుట్టలేదని బైబిల్ సెలవిస్తుంది. వాళ్ళిద్దరు అన్యోన్యంగా కాపురం చేశారు, గొడవాడుకోలేదు. ధనధాన్య రాసులు, వస్త్రాలు, ఆహారం, వజ్ర వైఢూర్యాలు, రత్నమాణిక్యాలు అన్నిట్లో వాళ్ళు తొలగూకుతున్నారు. కానీ ఇద్దరూ కలిసి దేవుని దృష్టికి కీడు చేశారట. అది ఘనమైన కుటుంబమేనా? కానీ కాదు. ఇంకొక కుటుంబం ఉన్నది, బైబిల్లోనే ఉన్నారు వాళ్ళు కూడా. రెక్కాడితే కానీ డొక్కాడదు. అంటే ఏ పూటైనా పని చేస్తేనే 3 పూటగా 4 వేళ్ళు నోట్లోకి వెళ్తాయి. పని చేయాలి, ఏ పూట కాపూట బియ్యం కొనుక్కోవాలి, వండుకొని తినాలి, లేకపోతే ఫస్టే. చేసేది పెద్ద పనేం కాదు, లక్షలేమో వచ్చేయవు. ఏ రోజుకి ఆ రోజు సంపాదన, అన్నం దొరికితే అదే 10,000. వాళ్ళు డేరాలు కొట్టుకుంటారు. వాళ్ళకు పెద్ద ధనరాశులు లేవు, కానీ దైవ సేవకులు అంటే చాలా ప్రేమ. బైబిల్లో 2 భాగాలు ఉన్నాయి. పాత నిబంధనలో 39 గ్రంథాలు, కొత్త నిబంధనలో 27 గ్రంథాలు. ఆ 27 గ్రంథాలలో సగం 14 పుస్తకాలు. ఈ 14 పుస్తకాలు ఒక్కడే భక్తుడు రాశాడు, పౌలు. ఆ పౌలు భక్తుల్ని వాళ్ళ ఇంట్లో చేర్చుకున్నారు. ఆహార
సహాయం ఇచ్చారు, ఆతిథ్యం ఇచ్చారు, అన్ని చూసుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఉండి పౌలు కొన్ని పత్రికలు రాశాడు, ఎన్నో ఆత్మలు సంపాదించాడు. నిరుపేదలు, వాహనాలు లేవు, వస్తువులు లేవు, వెండి బంగారాలు లేవు, సొంత ఇల్లు లేదు, నిరుపేదలే. కానీ దేవుని సేవలో సహాయకులు, దైవ జనునికి ఆశ్రయం ఇచ్చారు. కొన్నాళ్ళయ్యాక దేవుడు వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళ ఇంట్లోనే ఒక సంఘం తయారైంది. ఆ జంట పేరు అకులా ప్రిస్కిల్లా. వాళ్ళని చూస్తే లోకము వీళ్ళు ఘనంగా జీవిస్తున్నారని అనదు. ఇంటి ముందు వాహనాలు లేవు, ఒంటి మీద బంగారం లేదు, ఇంకేం ఘనంగా ఉందండి. పొట్టకూటు కోసం ప్రతి పూట పని చేసుకోవాలి, పని చేయకపోతే తిండి లేదు, అదే ఘనము. దరిద్రం తాండవిస్తుంది అనుకుంటారు లోకం. కానీ అకులా ప్రిస్కిల్లా దేవుని సేవకు ఉపయోగపడ్డారు. చాలా ధనవంతులు, ఐశ్వర్యవంతులు ఆహాబు, యెజెబెలు. చాలా నిరుపేదలు అకులా ప్రిస్కిల్లా. వీళ్ళిద్దరిలో దేవుని దృష్టికి ఘనమైన వారెవరు అంటే సందేహం లేదు, అకులా ప్రిస్కిల్లా ఘనమైన వారు. దేవుని దృష్టికి అసహ్యమైన వారెవరంటే ఆహాబు, యెజెబెలు. దేవుడు కట్టిన కుటుంబ వ్యవస్థలో మనందరి కుటుంబాలు ఘనంగా ఉండాలి. మనకు ఆస్తిపాస్తులు ఉండొద్దని నేను చెప్పడం లేదు, మీరందరూ నిర్భేదలుగా ఉండమని నేను చెప్పడం లేదు. అందరూ ఐశ్వర్యవంతులు కావాలి, అందరికీ సొంత ఇళ్ళు ఉండాలి, వస్తువులు ఉండాలి, వాహనాలు ఉండాలి, బంగారం ఉండాలి, వెండి ఉండాలి, మంచి బట్టలు పెట్టుకోవాలి, మహారాణులుగా మహారాజులుగా బ్రతకాలి. కానీ ఆహాబు, యెజెబెలు లాగా మాత్రం ఉండదు. యెహోవా దృష్టికి కీడు చేయడానికి మీ ఐశ్వర్యాన్ని వాడొద్దు. అకులా ప్రిస్కిల్లా లాగా మీ ధనమంతా సువార్త సేవకు ఉపయోగపడాలి, దైవ జనులకు సహాయకరంగా ఉండాలి. నువ్వెంత పెద్ద ఇంట్లో ఉన్నావో అని దేవుడు బహుమానం ఇవ్వడు. చిన్న ఇంట్లో ఉన్నా దేవుని సేవకు ఎంతో ఉపయోగపడ్డావని దేవుడు చూసి బహుమానం ఇస్తాడు. అంతేకాదు, ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. భార్య భర్త ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకుంటే దేవుడు సంతోషిస్తాడు. బైబిల్లో చాలా స్పష్టంగా ఆజ్ఞాపించబడింది. 2వ వాక్య భాగంగా దైవజనులు చదివి వినిపించారు. ఎఫెసీ 5వ అధ్యాయం 22 నుండి 33 వరకు. స్త్రీలారా ప్రభువుకు లోబడినట్లుగా మీ సొంత పురుషులకు లోబడండి. అలా ఏ స్త్రీ లోబడుతుందో ఆ స్త్రీ, ఆ కుటుంబం దేవుని దృష్టిలో ఘనమైంది. పురుషుడు మీ సొంత శరీరాన్ని ప్రేమించినట్టు మీ భార్యను ప్రేమించాలి. ఆ మాటకు లోబడి ఏ కుటుంబంలో పురుషుడైతే భార్యను ప్రేమిస్తాడో ఆ కుటుంబం దేవుని దృష్టికి ఘనమైనది. భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకోకపోతే ఆ కుటుంబాన్ని చూసి దేవుడు బాధపడతాడు, ఆ కుటుంబాన్ని చూసి దేవుడు దుఃఖపడతాడు. ప్రభువునందు ప్రియులారా, భార్య భర్తకు లోబడుట ఘనమైన సంగతి. దేవునికి లోబడ్డట్టుగా లోబడాలి, అది ఘనమైన సంగతి. భర్త భార్యను ప్రేమించుట ఘనమైన సంగతి. వాళ్ళిద్దరూ దేవుని చిత్తానికే లోబడుతున్నారు. భర్తను గౌరవించే భార్య దేవుణ్ణి ఘనపరుస్తుంది, భార్యను ప్రేమించే భర్త దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు అన్యోన్యంగా ఉంటే
దేవుడు చూసి మురిసిపోయి సంతోషించి వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి దేవుడు నివాసం చేస్తాడు. అలాంటప్పుడు దేవుడే వాళ్ళ ఇంట్లోకి వచ్చేస్తే వాళ్ళ ఇల్లు స్వర్గం అయిపోతుంది. అది ఘనమైన కుటుంబం. ఏ ఇంట్లోకి వచ్చి దేవుడు నివసిస్తాడో ఆ ఇల్లు, ఆ కుటుంబం ఘనమైనది. భర్త భార్యను హింసిస్తూ ఉంటే దేవుడు వెళ్ళిపోతాడు. భార్య భర్త మీద తిరుగుబాటు చేస్తూ ఉంటే దేవుడు అక్కడ ఉండడు, వెళ్ళిపోతాడు. ఎన్ని డబ్బులు ఉన్నది ఘనమైన కుటుంబం కాదు. భర్త భార్యను యథార్థంగా ప్రేమించాలి. భార్య భర్తను ఇష్టపూర్వకంగా ఇతడు నాకు కనిపించే దేవుడు అనుకుని ఘనపరచాలి. అప్పుడు దేవుడు వాళ్ళ మధ్యలో దిగొచ్చేస్తాడు. ఆ ఇల్లు ఒక చిన్న పరలోకం అవుతుంది. యేసు ప్రభువు రెండోసారి వచ్చినప్పుడు మనందరం పరలోకానికి వెళ్తాం. కానీ కుటుంబ జీవితం సరిగా ఉంటే పరలోకం మన ఇంట్లోకి వచ్చేస్తుంది. భూమి మీద ఒక చిన్న పరలోకం లాగా, భూమి మీద చిన్న స్వర్గం లాగా, భూతల స్వర్గం లాగా నేను కట్టబడుతున్నటువంటి కుటుంబం, నేను కట్టబడుతున్న ఈ కుటుంబం, శ్రావ్య రవీంద్రుల కుటుంబం ఒక భూతల స్వర్గంగా ఉండాలి, ఘనమైన కుటుంబంగా ఉండాలి, అకుల ప్రిస్కిల్ల కుటుంబంగా ఉండాలని మీరు వారిని ఆశీర్వదిస్తూ, అలాగే ఇదివరకే కట్టబడ్డ కుటుంబాలందరూ ఐశ్వర్యవంతులైనప్పటికీ కూడా అకుల ప్రిస్కిల్లలాగా ఉండాలని నేను ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉపదేశం ముగించుకుంటున్నాను.